తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి 15, 16 అనే డేట్లు మనకు వచ్చేసి ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని వందలాది మంది గత వారం రోజుల నుంచి నాకు ఒకటే కాల్స్ అండి, సార్ డిసెంబర్ 15, 16 తారీఖుల్లో గ్రూప్ 2 జరుగుతుందా జరగదా? నేను ఒక్కటే చెప్తున్నానండి, మీకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ డిటర్మినేషన్ అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్ యొక్క సంకల్పం మీకు అర్థమైంది. అది ఎట్టి పరిస్థితుల్లో మేరు పర్వతం కదిలినా ఇది ఎగ్జామ్ అయితే డిసెంబర్ 15, 16 తారీఖుల్లో జరుగుతుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఏమీ పెట్టుకోకండి మైండ్లో. 0.000.1% కూడా మీకు దాని జోలికి వెళ్ళకండి. ఇది ఫోకస్ చేయవలసిన ఎగ్జామ్. చాలా నేను నిజంగా చెప్తున్నానండి, మీకు ఒక సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఒక గ్రూప్ 1 మించిన కాంపిటీషన్ ఇక్కడ గ్రూప్ 2లో ఉంది. సివిల్ సర్వీస్ స్థాయికి మించి ఈ తెలంగాణలో మన తెలంగాణలో సివిల్ సర్వీస్కి మించి గ్రూప్ 1కి మించిన కాంపిటీషన్ ఈ గ్రూప్ 2లో ఇప్పుడు మీకు ఉంది. మీకు అర్థం అవ్వడం లేదు. 2 గ్రూప్ 3 షాక్ వచ్చింది. గ్రూప్ 3లో మనం ఏం ప్రిపేర్ అవుతున్నామని అగమ్య గోచరంలో పడిపోయారు. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. 1 డిసెంబర్ 15, 16 తారీఖులో తప్పకుండా జరుగుతుంది. 2 గ్రూప్ 3 షాక్లోంచి మీరు బయటకు రండి. గ్రూప్ 3 అనేది ఒక షాకే. ఎందుకంటే మీరు ఒక మోస ధోరణిలో ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్ని. ఒక మోస ధోరణిలో అంటే బుక్కులు అనే 4 గోడల మధ్యలోనే, కోచింగు టెస్ట్ సిరీస్ అనే 4 గోడల మధ్యలోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, నేను ఒక మెంటర్షిప్ ప్రోగ్రాం పెట్టాను. కొన్ని బిట్లని పెడితే స్టూడెంట్లు అందరూ నన్ను అడిగేది బిట్లు, మోడల్ టెస్టులు, టెస్ట్ సిరీస్లు. అసలు ఆ ధోరణిలోంచి బయటకు వచ్చేయండి. మీరు చదివే బుక్కుల్లోనే ఆ స్థాయికి తగ్గాలి. చూడండి, సివిల్ సర్వీస్ కూడా ఇవే స్థాయి బుక్స్ చదువుతారు, కానీ ఆ స్థాయి వేరు ఉంటుంది. గ్రూప్ 3కి ఇవే బుక్కులు చదువుతారు, ఆ స్థాయి వేరు ఉంటుంది క్వశ్చన్లు. ఈ గ్రూప్ 2కి జరిగేటప్పుడు ఆ క్వశ్చన్లు స్టైల్ లెవెల్కి వెళ్ళండి. ఆల్మోస్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ లెవెల్ బిట్లు ఇప్పుడు మీకు రాబోతున్నాయి. చూడండి, అసెషన్ అండ్ రీజనింగ్ ఎలా దెబ్బతీసింది. అసెషన్ అండ్ రీజనింగ్ సూచన, దాని యొక్క కారణం అని ఇచ్చారు. అది ఎంత కష్టమైపోయింది. ఆ బిట్లు ఎన్ని పోయినాయి ఇప్పుడు. ఫస్ట్లో కటాఫ్లు ఇప్పుడు చూస్తే నేను చెప్పిన 260 దగ్గరే కటాఫ్ ఉంది. ఇప్పుడు తగ్గిపోతాయి. మీకు అఫీషియల్ కీ వచ్చేటప్పటికి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు మీరు. సో నేను చెప్పేది ఏంటంటే, గ్రూప్ 3 షాక్లోంచి వెంటనే బయటికి రండి. ఈ ఎగ్జామ్ అలా జరగదు. ఇది చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఫిల్టర్ అవుతారు, ఎక్కడ ఫిల్టర్ అవ్వాలి అక్కడ ఫిల్టర్ అవుతారు. కానీ చక్కని క్వశ్చన్లు వస్తాయి, చక్కని పేపర్ వస్తుంది. చూడండి, ఆ రోజు ఎగ్జామ్ రాసి 2 రోజుల తర్వాత నన్ను అడగండి కావాలంటే. ఒక అద్భుతమైన ప్రిపేర్ అయిన వాళ్ళు ఎప్పుడూ విజయం సాధించడానికి అవకాశం ఉండే ఎగ్జామ్స్ ఇవే. కాబట్టి యూ షుడ్ ఫోకస్. ఇన్వాల్వ్ అయిపోండి, ఎగ్జామ్లో ఇన్వాల్వ్ అయిపోయింది, బుర్ర పెట్టండి. అది విజయమా అపజయమా అనేది మనకు వద్దు. ముందు డూ యువర్ డ్యూటీ. మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. పూర్తి స్థాయిలో పెట్టండి. హెవీ కాంపిటీషన్ అండి, నిజం చెప్తున్నా. కానీ ఇక్కడ హెవీ కాంపిటీషన్ అని మీరు ఫీల్ అవ్వండి. కానీ గ్రూప్ 3 ఇచ్చిన ఒక భయంకరమైన షాక్లో పడిపోయి డిప్రెషన్లోంచి ఇంకా క్యాండిడేట్లు బయటికి రావడంలే. అందులోంచి బయటపడినోడు విజయం సాధించేస్తాడు ఇప్పుడు. అది నేను చెప్తున్నా. ఇట్ ఈజ్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్ ఏ పర్సెప్షన్. అంటే మన యద్భావం తద్భావత అంటారు. మనం ఏదనుకుంటే జరిగిద్దండి. మనం విజయం సాధిస్తామంటే విజయం సాధిస్తాం, మన అపజయం అంటే అపజయం. ఏదైనా ఒక పర్సెప్షన్, మన ఆలోచన ధోరణి మన విజయాన్ని కానీ అపజయాన్ని కానీ, మన తలరాతను కానీ, మన విధాతను కానీ నిర్ధారిస్తుంది. మన ఆలోచన ధోరణి మార్చేసుకుందాం. మన ఆలోచన ధోరణి, నేను రాయగలుగుతాను. ఈ డిసెంబర్ 15, 16 తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో నా ఆలోచన ధోరణి మార్చుకుంటాను, నేను విజయం సాధిస్తాను అని ఒక్కసారి మీరు అనుకోండి. ఇన్వాల్వ్ అయిపోండి. ఎక్కువ గంటలు కృషి చేయండి. మొత్తం ఎంటైర్ సిలబస్ని కవర్ చేయండి. ఆలోచన, ఆ క్వశ్చన్ స్టైల్ని పట్టుకోండి, ఆ నాడిని పట్టుకోండి, మీకు అయిపోతుంది. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాలో పట్టుకోండి. అంతా కవర్ చేయండి. కానీ ఇంపార్టెంట్ బలహీనతల మీద, నేను చెప్పాను, బలహీనతల మీద ఫోకస్ చేయాలి. స్కోరింగ్ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. మీ యొక్క అపజయాల మీద, మీ యొక్క బలహీనతల మీద ఫోకస్ చేయాలి. అందరు బలహీనతలు మీరు బలంగా మార్చుకోండి. యూ షుడ్ కన్వర్ట్ వీక్నెసెస్ ఆఫ్ అదర్స్ ఇంటూ యువర్ స్ట్రెంగ్త్. అలా మీరు మార్చుకుంటే ఈ విజయం మీదే. డిసెంబర్ 15, 16లో కేవలం 20 రోజులు ఉంది ఎగ్జాము. చాలా తక్కువ గంటలు ఉంది. కాబట్టి ఫోకస్.